నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేద పురుషుడైన పరబ్రహ్మ సాకార రూపమే లింగము. తనలోనే నిబిడీకృతమైన జగత్తుని ఉద్ధరించడానికి ఆ మహాదేవుడు లింగ రూపంలో ఆవిర్భవించి తన భక్తులను కటాక్షిస్తుంటాడు. దుఃఖభీయిష్టమైన మానవ జీవితానికి శివశబ్దమే తరుణోపాయం. ఆ శివుడికి ఎన్నో నామాలు, ఎన్నో నామాంతరాలు. ఆ సంవిధానంలోని అతి పురాతనమైన ఆలయం హైదరాబాద్లోని సరూర్ నగర్లో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన సంచాలిత శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర. ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడంటే ఐశ్వర్యాన్ని, శుభాన్ని, సుఖాన్ని, మహాసంపదల్ని అనుగ్రహించేవాడు. ఆ నేపథ్యంలోని దివ్య సన్నిధానం హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్ చౌడీ సమీపాన ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. 14వ శతాబ్దంలో సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని పునర్జీవింపచేసిన హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య మహాస్వామి ప్రతిష్ఠించిన అతి పురాతనమైన శివాలయం ఇది. గత 50 సంవత్సరాలుగా జీర్ణ అవస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని ప్రస్తుత హంపి పీఠాధిపతి 46వ జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమలములచే 2011 ఫిబ్రవరి నెలలో పునఃప్రతిష్ఠి కార్యక్రమానికి నోచుకుంది. నాటి నుండి నేటి వరకు సమస్త దేవతా గణములకు నిలయమై అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. భాగ్యనగర కాశీగా, హంపి శివాలయంగా పేర్గాంచిన ఈ ధామం 600 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన రాతి ఆలయంగా విఖ్యాతి నొందింది. శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి దివ్య ఆశీస్సులతో ఈ సుక్షేత్రం వెలుగొందుతోంది. తెలంగాణ ప్రాంతంలో సరోవర నగరంగా పిలువబడుతోన్న ఈ సరూర్ నగర్లో 2000 సంవత్సరాల పూర్వం శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య మహాస్వామి వారు దేశ సంచారంలో భాగంగా ఇప్పుడున్న ఈ ఆలయ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ ప్రాంత మాహాత్మ్యాన్ని గాంచి ఇక్కడ ఆలయ నిర్మాణం గావించారు. గత 50 సంవత్సరాలుగా ధూప దీప నైవేద్యాలకు నోచుకొని ఈ ఆలయం జీర్ణావస్థకు చేరుకోగా 9 మంది ఔత్సాహిక భక్తులు జీర్ణోద్ధరణకు నడుం బిగించి శ్రీ హంపి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ తీర్థస్వామి వారి కరకమలాలచే 2011 ఫిబ్రవరి 25, 26, 27 తేదీలలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాన్ని శివ పంచాయతనంగా పునఃప్రతిష్ఠించారు. నాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ వెలుగొందుతోంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం.
శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఆద్యంతాలు లేని నిరాకారుడైన పరబ్రహ్మము ఈ జగత్తును ఉద్ధరించడానికి సాకార రూపం ధరించి సదాశివుడయ్యాడు. తన దేవేరి అర్ధభాగమిచ్చి సాంబశివుడయ్యాడు. ఆ మహాదేవుడు ఈ ఆలయ గర్భాలయంలో శివ పంచాయతన మూర్తిగా కొలువై తన దేదివ్యమానమైన దివ్య ప్రభల్ని వెదజల్లుతూ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో మహా తేజో విరాజితంగా కొలువు తీరిన శ్రీ ఉమామహేశ్వరస్వామి మహాలింగాకృతిని తిలకించి భక్తులు పులకిస్తారు. సర్వాలంకార శోభితంగా సమున్నత పానవట్టంపై శ్రీ ఉమామహేశ్వరస్వామి లింగాకృతిలో కొలువుతీరి ఉంటాడు. లింగమూర్తి పైభాగంలో సర్పాకృతి పంచపడగల నాగపణిభూషణంగా ఉంటుంది. శివలింగానికి క్షీర జల కుంకుమ పంచామృతాభిషేకాలు కావించి విభూతి అలది వివిధ సౌగంధిక పుష్పాలతో దండలు అలంకరించి అగరు ధూపాలతో దీపాలతో హారతులిస్తూ అలంకృత శ్రీ ఉమామహేశ్వర స్వామిని అర్చిస్తారు. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. పావన శుభచరణ పార్వతి రమణ చంద్రకళాధర పాహీశ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. నేత్రపర్వంగా గంభీర సమన్వితంగా దర్శనమిచ్చే శ్రీ ఉమామహేశ్వరస్వామి లింగాకృతి భక్తుల్ని పులకాంకితుల్ని చేస్తుంది. శ్రీ ఉమామహేశ్వరస్వామి కొలువైన గర్భాలయంలోనే శివ పంచాయతనం నెలకొని ఉంది. ఇది క్షేత్ర ప్రాశస్త్యాన్ని వెల్లడిస్తుంది. ఒకే గర్భాలయంలో వరుసగా గణపతి, పార్వతి, ఉమామహేశ్వరస్వామి దర్శనమిస్తారు. శివకేశవుల అభేదానికి శివ పంచాయతనం అద్దం పడుతుంది. శివుడే విష్ణువు, విష్ణువే శివుడనే అద్వైత భావానికి ఈ క్షేత్రం ప్రత్యక్ష ఉదాహరణగా భాసిల్లుతుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోపల ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ దక్షిణాముఖ వీరాంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ కాలభైరవ స్వామి, గోశాల, నవగ్రహాలయాలు ఉపాలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ దేవతల దర్శన భాగ్యం మనం కూడా చేసుకుందాం. శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయానికి సమీపాన శ్వేతవర్ణ శోభితమైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. గర్భాలయంలో ఏకశిలపై మలచిన సింధూరవర్ణ శోభిత ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దక్షిణం వైపు తిరిగి ముకుళిత హస్తాలతో ప్రసన్నమూర్తిగా గోచరమవుతాడు ఆంజనేయుడు. రుద్రాంశ సంభూతుడిగా, కారణజన్ముడిగా, రామకార్య సాఫల్యకుడిగా ప్రసిద్ధుడైన హనుమను ఆరాధించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. గర్భాలయంలో స్వామివారు దండాయుధపాణిగా నల్లరాతిమూర్తి రూపంతో దృశ్యమానమవుతారు. స్వామివారికి ఎదురుగా స్వామి వాహనం నెమలి కనిపిస్తుంటుంది. భక్తులు స్వామిని దర్శించుకుని మహదానందాన్ని పొందుతారు. ఆలయ ప్రాంగణ పరిసరాలలో వృక్షఛాయ నీడలో క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి కొలువుతీరి ఉంటాడు. రుద్రాంశ సంభూతుడు శ్రీ కాలభైరవ స్వామి భక్త జనాశ్రితుల ఆది వ్యాధులను, అష్ట కష్టాలను నివారిస్తూ వారి కోర్కెలు నెరవేర్చే భక్త సులభుడిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీ కాలభైరవ స్వామి. సాంసారిక బాధల నుండి, క్షుద్రశక్తుల విజృంభణ నుంచి భక్తులను రక్షించే స్వామిగా ఈ స్వామి పేరుగాంచాడు. ఈ ఆలయానికి పర్లాంగు దూరంలో గోశాల నెలకొని ఉంది.
మన భారతీయ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. సర్వదేవతలకు నిలయమైన ఈ గోమాతను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మానవుల దశ దిశను నిర్దేశించే నవగ్రహాల మండపం ఇక్కడ సమీప దూరంలోనే ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు భక్తిభావంతో నవగ్రహాలను పూజించుకుంటారు. ధూప దీపాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. ఈ వృక్ష ఛాయలో జంటనాగుల ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. భక్తులు జంటనాగుల శిలాప్రతిమల వద్ద దీపాలను వెలిగిస్తారు. శ్రావణ కార్తీక మాసాలలో ఈ ఆలయం దీపాల వెలుగులో ఒక ప్రత్యేకమైన కాంతితో శోభిస్తుంటుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి దివ్య సన్నిధిలో సంవత్సరం పొడవునా ఉత్సవ పరంపర కొనసాగుతోంది. శ్రావణ మాసం కార్తీక మాసాల్లో విశేష పర్వదినాల్లో భాగవత సప్తాహం, కలశయాత్ర, పల్లకీ సేవ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ తీర్థ స్వామివారి స్వహస్తాల మీదుగా ఈ ఉత్సవ పరంపర కొనసాగడం విశేషం. ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు, మాసోత్సవాలు, అధ్యయనోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సర వేడుకల్ని అతి వైభవంగా నిర్వహిస్తారు. పరమేశ్వరుడికి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. తదనంతరం 8 గంటలకు 10 గంటలకు విధిగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం ప్రదోష వేళ అభిషేకాన్ని కావిస్తారు. గర్భాలయంలో లింగమూర్తితో పాటు గణపతి, అంబికాదేవి అలరారుతుంటారు. ప్రపంచానికి ఆధారభూతమైన దేవతలు ఎవరని యోచించి 5గురిని ఆర్షధర్మం నిర్ణయించిందంటారు. శివుడు, అంబిక, గణపతి, విష్ణువు, సూర్యుడు ఈ 5గురు దేవతలకు ప్రత్యేక పూజలకు 5 నెలలు నిర్ణయించారు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వయుజ మాసంలో అమ్మ అంబికని, కార్తీక మాసంలో శివుణ్ణి, మార్గశిర మాసంలో విష్ణువుని, పుష్యమాసంలో సూర్యుణ్ణి విశిష్టంగా ఆరాధిస్తారు. ఈ సంవిధానంలో ఇక్కడ భాద్రపదం, ఆశ్వయుజ, కార్తీకం, మార్గశిర మాసాల్లో విశేష రీతిలో ఆరాధనలు కొనసాగుతాయి. విశేషించి ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది. వందలాది మంది మహిళా భక్తులు ఈ భాగవత సప్తాహంలో పాల్గొంటారు. 108 కలశాల యాత్ర కూడా ఇక్కడ పీఠాధిపతి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళా భక్తులు కలశాలను తమ శిరస్సుపై ధరించి స్వామివారి నామ సంకీర్తన చేస్తూ తన్మయత్వంతో ఆ కలశయాత్ర చేసి స్వామివారికి నివేదించుకుంటారు. అలాగే శ్రీ ఉమామహేశ్వర స్వామి పల్లకి సేవ కూడా కడు రమణీయంగా భాసిస్తుంటుంది. స్వామివారి ఉత్సవ బేరాలను పల్లకిలో ఉంచి శంభో శంకర హరహర మహాదేవ అంటూ భక్తితో తమ భుజాలపై పల్లకిని మోసి తన్మయత్వం చెందుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైశాఖ మాసంలో శ్రీ విద్యారణ్య మహాస్వామి ఆరాధనోత్సవాలు, శంకర జయంతి, హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయి. జ్యేష్ఠమాసం శ్రీ హంపి పీఠాధిపతి 46వ పీఠాధిపతులు పుట్టు పండుగని నిర్వహిస్తారు. కార్తీక మాస ప్రత్యేక పర్వదినాలలో ఈ క్షేత్రంలో శ్రీ వేణుగోపాలస్వామికి పల్లకి సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు స్వామివారి సేవలో తమ జన్మను సార్థకం చేసుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క దేవాలయాన్ని పురావస్తు శాఖ వాళ్ళు చూసి ఈ దేవాలయం కనీసము 2000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నదన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యొక్క భాగ్యనగరం లోపల ఇంత పెద్దగా
ఉండి దీనికి ధూప నైవేద్యాలు కూడా లేనటువంటి సమయంలో ఇక్కడే పక్కన ఉన్నటువంటి శ్రీధరన్ యొక్క కళ్ళు లేనటువంటి వ్యక్తి, మన కళ్ళున్నా కానీ మనము చూడలేకపోయాం, కానీ అతను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలని కంకణం కట్టుకొని తను ఈ యొక్క దేవాలయానికి వచ్చి కొన్ని గట్టిగా సంకల్పంతో ఈ యొక్క దేవాలయాన్ని ఎవరైతే ఇక్కడ చెడు కార్యాలు చేస్తున్న వాళ్ళ నుంచి ఆపడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని ఒకసారి రమ్మని ఆహ్వానించినప్పుడు వచ్చి చూసిన తర్వాత క్రమక్రమంగా ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు దీన్ని ఆ యొక్క చెడు వ్యక్తుల నుంచి దూరం చేసి ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుల వారిని మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇట్లా ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఉండడము, దీనికి ఇప్పుడు అనేక కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు చేస్తున్నారు. సరూర్ నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఎన్నో దేవతా వృక్షాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఆయా వృక్షాల దర్శనం, అర్చనం సర్వశ్రేయోదాయకం, శుభదాయకంగా భక్తులు భావిస్తారు. ఆ దేవతా వృక్షాలను దర్శిద్దాం. శ్రీ ఉమామహేశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపులా రావి, వేప కలగలిసిన దేవతా వృక్షాలు నెలకొని ఉన్నాయి. ఒకవైపు ఔదుంబర వృక్షం, ఆ వృక్షఛాయలో దేవతా విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సకల దేవతాగణాలు కొలువుతీరి ఉంటారని ఆర్షధర్మం వివరిస్తోంది. భక్తులు ప్రత్యేక పర్వదినాల్లో ఈ వృక్షాల పాదభాగంలో దీపాలను వెలిగించి ఆలయ ప్రవేశద్వారానికి కుడివైపు భాగంలో పరమేశ్వరుడి లింగమూర్తి నెలకొని ఉంటుంది. భక్తులు తమ స్వహస్తాలతో నిరంతరం అభిషేకం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే కోనేరు కూడా దృశ్యమానమవుతుంటుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి గర్భాలయ ప్రాంగణంలో ఆలయ కుడ్యాలపై 12 జ్యోతిర్లింగాల తైలవర్ణ చిత్రాలు చిత్రితమై ఉంటాయి. భక్తులు ఆ చిత్రాలను చూస్తూ తమను తాము మైమర్చిపోతుంటారు. ఇలా ఒకే ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తుల్ని సభక్తికంగా సేవించుకునే మహద్భాగ్యం ఇక్కడ కలుగుతుంది. ప్రధాన ఆలయమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారితో పాటు భక్తులు ఏకకాలంలో ఇతర దేవతామూర్తుల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలోకి ప్రవేశిస్తే సకల దేవతా లోగిలిలోకి అడుగుడినట్టుగా భక్తులు సంభావిస్తారు. ఆ దేవతల కరుణా దయామృతాన్ని స్వీకరించి దివ్యంగా, భవ్యంగా పునీతులవుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఓం నమః శివాయ. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. హంపి శివాలయంగా, శివ పంచాయతన క్షేత్రంగా పేర్గాంచిన ఈ సన్నిధానంలో ఎన్నో దేవతల ఆలయాలు భక్తులకు ఒకే విధమైన ఆధ్యాత్మిక భావాన్ని అందుకుంటారు, సంతృప్తిని పొందుతారు. శ్రీ ఉమామహేశ్వరుల కటాక్షలబ్ధి, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ తీర్థస్వామి ఆశీస్సులు, వివిధ ఉపాలయాల దేవతల కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై వెళ్లి విరియాలంటూ కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.